హాయ్ గాయ్స్, మన కల్కి మూవీకి బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయంట భయ్య. రెస్పాన్స్ అయితే మామూలుగా లేదంట. చాలా చోట్ల లైన్స్ కూడా ఉన్నాయని అని చెప్తున్నారు. అంటే క్యూ కట్టారంట లైన్ టికెట్స్ కోసం బయట అయితే. అంటే ఇందులో కల్కి అంటే మన రాజశేఖర్ గారి మూవీ కాదా భయ్య, ప్రభాస్ గారి మూవీ. ఎందుకంటే కొంతమంది బై మిస్టేక్ రాజశేఖర్ గారి కల్కి మూవీ ఉండేది కదా, దానికి బుక్ అయిపోయాయంట టికెట్స్. బట్ యాక్చువల్లీ కల్కి మూవీకి రీ రిలీజ్ కూడా ఏం లేదు. బట్ ఆ టికెట్స్ ఎందుకు బుక్ అయ్యాయి, ఆ టికెట్స్ ఎందుకు ఇప్పుడు ఓపెన్లో ఉన్నాయి అని సరే అంటే తెలియదు భయ్య. ఇది సమ్ మీద గ్లిచ్ ఏదో అంటున్నారు. మరి వాళ్ళు నష్టపోయినట్లేనా అంటే, కానీ బుక్ మై షో వాళ్ళు చెప్పారంట ఆ టికెట్ కొన్న వాళ్ళు కూడా ప్రభాస్ కల్కి మూవీ చూడవచ్చు అనేసి. సో ఇప్పుడు వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అయిపోయా. అండ్ టికెట్స్ కోసం మాట్లాడుకున్నట్లయితే నిజంగా చాలా హైప్ ఉంది భయ్య. టికెట్స్ హాట్ కేకుల్లాగా అయిపోతున్నాయి. ఇలాగ రిఫ్రెష్ చేయగానే టికెట్ బుక్ చేద్దాం అనుకుని అట్లా రిఫ్రెష్ చేయగానే అయిపోతున్నాయి భయ్య. యాక్చువల్లీ చాలామంది నెగిటివ్గా అన్నారు, ప్రమోషన్స్ లేవు, ఏమీ లేవు, అసలు ఏంటి అనేసి అనుకున్నారు. బట్ ఏంటంటే కానీ టికెట్స్ బుకింగ్ దగ్గరికి వచ్చేసరికి చాలా హైప్ క్రియేట్ అయిపోయింది భయ్య ఇప్పటికే. ఎందుకంటే టికెట్స్ అసలు ఎక్కడ దొరకట్లేదు. ఇలా రిఫ్రెష్ చేయగానే. అండ్ ప్రైస్ గురించి చూసుకున్నట్లయితే టికెట్ ప్రైస్ కొంచెం ఎక్కువగానే ఉంది భయ్య. అది ఎందుకు అంటే టికెట్ సినిమా వాళ్ళు కొంచెం రిక్వెస్ట్ చేసుకుని టికెట్స్ రేట్స్ పెంచడం జరిగింది భయ్య. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు రోడ్డు పక్క తినే బిర్యానీకి హోటల్లో తినే బిర్యానీకి చాలా తేడా ఉంటుంది. ప్రైస్ విషయంలో చాలా తేడా ఉంటుంది. ఎందుకు అంటే అది వాళ్ళ వాడే ఇంగ్రీడియంట్స్ బట్టి వాళ్ళ రేట్ని ఫిక్స్ చేస్తారు భయ్య. అదేవిధంగా సినిమా వాళ్ళు కూడా వాళ్ళు తీసిన సినిమాని బట్టి వాళ్ళ సినిమాలో ఉన్న స్టఫ్ని బట్టి వాళ్ళు టికెట్ రేట్స్ పెంచుకున్నారు భయ్య. అది కరెక్టా కాదా అనేసి అంటే మనం చెప్పలేం. బట్ ఏంటంటే ప్రోడక్ట్ని బట్టి దాని రేట్ ఉంటుంది భయ్య. అదైతే మాత్రం మనం యాక్సెప్ట్ చేయాలి. బట్ ఇంత రేట్లు ఉన్నప్పటికీ కూడా టికెట్స్ అయితే మాత్రం మంచిగానే సేల్ అవుతున్నాయి భయ్య. సో అందరూ బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ట్రైలర్ ద్వారా వచ్చిన హైప్కి అందరూ చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఖచ్చితంగా అయితే సినిమా అయితే కొంచెం బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. తమ్నైలో చూపించిన ప్రకారం ఫస్ట్ డేలో 200 crores వస్తాయా? బాహుబలికి అయితే ఫస్ట్ డే కలెక్షన్ వచ్చి 217 crores అంట భయ్య. అదేవిధంగా ఆదిపురుష్కి 140 crores, సలార్కి 178 crores అంట భయ్య. మరి ఇంత హైప్తో రిలీజ్ అవుతుంది కదా కల్కి, ఎంత వస్తుంది అంటారు? కింద కామెంట్ చేయండి. మూవీలో కమల్ హాసన్ గారికి, అమితాబ్ బచ్చన్ గారికి పాస్థెటిక్ మేకప్ యూజ్ చేశారంట భయ్య. అంటే ఇది లిటరల్లీ 3 hours అంతా పడుతుందంట మేకప్ వేయడానికి. సో చాలా చిరాక్గా ఉంటుంది. అయినా సరే ఒక ప్రమోషన్ వీడియోలో కూడా కమల్ హాసన్ గారు చెప్పారు. I agree. But the movie is good enough. It's not, because you're already imagining the. సో ఆ వీడియోలో చెప్పినట్టుగా అంటే సినిమా బాగుంటుంది అని అనుకుంటే, సినిమా నచ్చితే మనం ఎంతైనా సరే కష్టపడతాము అనేసి చెప్పారు భయ్య కమల్ హాసన్ సార్ గారు. ఎందుకంటే నిజంగానే 3 hours అంత చిరాకు మేకప్ వేసుకుని చేయడం అంటే చాలా గ్రేట్. బట్ చేశారంట భయ్య. ఎందుకంటే వాళ్ళకి ఆ సినిమా నచ్చిందంట. సినిమా చేస్తుంటేనే సినిమా అంటే ఒక ఇంట్రెస్ట్ కలిగిందంట. సో అందుకని చెప్పి మేబీ ఇదేమైనా ఇంకా హైప్ తీసుకురాగలుగుతుంది అంటారా సినిమాకి? నిజంగా నాకైతే మాత్రం ఇది చూడంగానే కొంచెం ఇంకా హైప్ వచ్చేలాగే అనిపిస్తుంది భయ్య. హైప్లు ప్రమోషన్లు అన్నీ పక్కన పెడితే 27th సినిమా రిలీజ్ అయిపోతుంది భయ్య. నేనైతే ఎర్లీ మార్నింగ్ షో చూసేస్తున్నాను. మీరు ఎక్కడ చూస్తున్నారు, ఎప్పుడు చూస్తున్నారు, టికెట్స్ దొరికాయా కింద కామెంట్ చేయండి. అండ్ సినిమా చూడంగానే రివ్యూ పెడతాను భయ్య. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.